ఒక అడవిలో గ్రద్ద మరియు ఒక పిట్ట స్నేహంగా ఉంటూ ఉంటాయి. అవి ఒకదానంటే ఒకటి అభిమానంగా ఉంటూ, ఒకదాని కోసం ఒకటి సహాయం చేసుకుంటూ ఉంటాయి. అలాగా అవి చాలా ఆనందంగా ఉంటూ అడవిలోకి వెళ్ళి ఆహారం సంపాదించుకొని రెండు ఒకే చోట ఉంటున్నాయి కాబట్టి ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు చెప్పుకుంటూ మంచి చెడ్డలు చెప్పుకుంటూ ఆనందంగా ఉంటున్నారు. అవి అలా ఆహారం కోసం మరో చోటుకు వచ్చి ఆహారాన్ని వెతుక్కుంటూ ఎవరికి నచ్చిన ఆహారాన్ని వాళ్ళు తింటూ ఎంతో ఆనందంగా ఉంటూ ఉంటారు. అలాగ ఆహారం తినటం అయిపోయిన తర్వాత కడుపు నిండిన తర్వాత ఎంతో సరదాగా ఎన్నో ముచ్చట్లు చెప్పుకుంటూ నిదానంగా ఇంటికి వెళ్తున్నారు. వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి వాళ్ళకి ఆశ్చర్యంగా అనిపించింది. అవి ఆశ్చర్యంగా ఫీల్ అయ్యాయి. ఎందుకంటే వాటి గుడ్లలో నుంచి వాటి పిల్లలు బయటకొచ్చాయి. బ్లూ కలర్ పెట్టకు 2 పిల్లలు, గ్రద్దకు 2 పిల్లలు. దాని పిల్లలు బయటకు వచ్చి వాటిని అమ్మా అమ్మా అంటూ నోరు తెరిచి పిలుస్తున్నాయి. తెచ్చుకున్న ఆహారాన్ని బ్లూ కలర్ పెట్టేమో దాని బిడ్డలకు నోటికి అందించింది. తర్వాత ఎంతో ఆనందంతో వాటిని చాలా జాగ్రత్తగా చూసుకుంటూ ఉంది. తర్వాత గ్రద్ద కూడా అది తెచ్చిన ఆహారాన్ని ఆ చిన్ని చిన్ని పిట్టలకు అందిస్తూ ఉంది. తర్వాత ఎవ్వరూ రాకుండా కాపలా కాస్తూ ఉంటుంది ఆ బ్లూ కలర్ పిట్ట. దాని దెబ్బ తగలటంతో ఆహారానికి వెళ్ళకుండా అక్కడే ఉండిపోయింది. గ్రద్ద నేను తెస్తాలే నువ్వు ఉండు అని చెప్పేసి అక్కడే ఉండమని చెప్పింది. గ్రద్ద ఆహారం కోసం వెళ్తూ ఉంది. అలాగా కొంత ఆహారాన్ని తిని మిగిలిన కొంత ఆహారాన్ని ఆ పెట్టకి మరి మళ్ళీ 4 పిల్లలకి తీసుకెళ్ళాలని మనసులో అనుకుంటూ ఆహారం కోసం వెతుకులాడుతూ ఉంది. అలా వెతుకులాడుతూ వెతుకులాడుతూ ఉండగానే ఈ బ్లూ కలర్ పెట్ట ఇంటి దగ్గర ఉందే కానీ అది ప్రశాంతంగా నిద్రపోతూ ఉంది. అప్పుడే పక్కనున్న గ్రద్ద పిల్లలకి ఒక అపాయం పొంచి ఉంది. అదేమిటంటే ఒక పాము అక్కడికి వచ్చింది. ఆహా! ఈ చెట్టు మీదకి ఎక్కితే నాకేదైనా ఆహారం దొరుకుతుందేమో అనుకుంటూ చిన్నగా దానికున్న మంత్రశక్తులను ఉపయోగించి చెట్టు పైకి నిదానంగా పాకుతూ ఉంది. కానీ చెట్టు మొదట్లో జామ పండ్లు ఉన్నాయి. దానికి ఆ జామ పండ్లే రుచిగా అనిపించి జామ పండ్లే తినేసింది. పక్కన దాని పిల్లలున్నా కానీ కదిలించకుండా జామ పండ్లు తిని వెళ్ళిపోయింది. ఇంటికి వచ్చాక చూసుకుంది గ్రద్ద. దాని ఆహారం కోసం తెచ్చిన జాంపండ్లు లేవే అనుకుంటూ ఉంది. ఏమైందో నేను చూడలేదు. నాకు నిజంగానే తెలియలేదు. నేను మైమరిచి నిద్రపోయాను నొప్పితోటి అని చెప్పేసి బ్లూ కలర్ పెట్ట ఉంది. ఇలా మనం ఏమార్చి ఉంటే మన బిడ్డలకి ఏ రోజైనా ప్రమాదమే అని చెప్పేసి గ్రద్ద ఐడియాతో 2 సెల్ ఫోన్లు తీసుకొచ్చింది. ఎవరైనా ఇక్కడికి వస్తుంటే నువ్వు నాకు ఫోన్ చెయ్యి. నేను వెంటనే వచ్చి మన బిడ్డలను కాపాడుతాను అంటూ చెప్పింది. గ్రద్ద అలా వెళ్ళిందో లేదో పాము రానే వచ్చింది. గుటకలు మింగుతుంది. ఆహా! పైనున్న ఆ చిన్న పిట్టలను నేను ఎలాగైనా తినేసేయాలి అని అనుకుంటూ ఆ చిన్న పిట్టల మీద కన్నేసి వాటి కోసం మరలా ఎక్కి ప్రాగుతుంది. వెంటనే ఈ బ్లూ కలర్ పిట్ట ఆ గ్రద్దకు ఫోన్ చేసి నీ పిల్లల కోసం ఎవరో వచ్చారు అని చెప్పగానే అక్కడ వేటాడుతూ ఉన్న పక్షి అక్కడ ఆ చేపలను కూడా అక్కడే పడేసి వెంటనే వచ్చి ఈ పాము పైన ఫైటింగ్ చేసి దాని పిల్లలను కాపాడుకుంది. పిల్లలు మీరెప్పుడైనా గమనించారా? ఆ గద్దే ఆ చిన్నపిల్లల్ని కాపాడుకోగలిగింది. మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఎంతగా కాపాడుకుంటూ ఉంటారు. మీరు మీ అమ్మా నాన్న ప్రేమను గుర్తించండి. మీరు పెరిగి పెద్దయిన తర్వాత వాళ్ళని సంతోషంగా చూసుకోండి. మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్.